రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీస్తున్న మూవీ స్పిరిట్. ఈ క్రేజీ కాంబినేషన్ మీద ఆల్రెడీ పాన్ ఇండియాని షేక్ చేసేంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టే రెబల్ స్టార్ ఎంట్రీ ఇందులో మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఏకంగా 100 కోట్ల ఖర్చుతో స్పిరిట్ లో హీరో ఎంట్రీని సాలిడ్ గా ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, యానిమల్ అన్నింట్లో హీరో ఎంట్రీ నెక్స్ట్ లెవెల్లో చూపించిన దర్శకుడు ఇప్పుడు 100 కోట్ల ఖర్చుతో 100 మంది ఫైటర్లని పెట్టి ఏం చేస్తున్నాడు? అసలు గ్రాఫిక్స్, సెట్టింగ్స్ లాంటివి లేకుండానే ఒక మామూలు సీన్ ని హై వోల్టేజ్ సీన్ గా మార్చే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక నటించాల్సిన పని లేకుండా కేవలం నడుస్తూ వచ్చి కూడా ఆ సీన్ లెవెల్లే మార్చే కెపాసిటీ ఉన్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో అన్న అంచనాలున్నాయి. అలాంటిది ఈ కాంబినేషన్లో ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ అంటే దానికి 100 కోట్ల ఖర్చు అంటే పూనకాలు రావాల్సిందే. ఇంతకీ ఈ సీన్కి ఎందుకు అంత ఖర్చు? సందీప్ ఏం మాయ చేస్తున్నాడు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ జస్ట్ నడుచుకుంటూ వస్తే చాలు ఓ నార్మల్ సీన్ హై ఇంటెన్సిటీ ఉన్న సీన్గా మారిపోతుంది. కేవలం కన్నప్పలో గెస్ట్గా కాసేపు కనిపిస్తేనే ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అపీరియన్స్కి ఉన్న ఇంపాక్ట్. అలాంటి తనకి చాక్లెట్ బాయ్ని కూడా యానిమల్గా చూపించే సత్తా ఉన్న దర్శకుడు తోడైతే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి, వెండి తెర మండిపోవాలి. అదే ఇప్పుడు జరగబోతోంది. ఫస్ట్ టైం ఐపీఎస్ రోల్లో కనిపించబోతున్న ప్రభాస్ని స్పిరిట్లో సరికొత్తగా చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. తన ఎంట్రీ సీన్తోనే పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే 100 కోట్లు ఖర్చు చేస్తుంది స్పిరిట్ టీం. అంతవరకు ఓకే, కానీ 500 నుంచి 600 కోట్ల స్పిరిట్ టోటల్ బడ్జెట్ అంటున్నారు. కానీ అందులో 6వ వంతు అంటే 100 కోట్లు కేవలం హీరో ఎంట్రీ సీన్ కోసమే ఖర్చు చేయటం నిజంగా అవసరమా? ఈ డౌట్లు పెరిగాయి. కాకపోతే ప్రభాస్ సందీప్ కాంబినేషన్లో సినిమా వస్తే వరస్ట్ సినారియోలో కూడా 1000 కోట్లు ఈజీగా వసూళ్ల వరద పారుతుంది. యావరేజ్ స్టాక్ వస్తే 2000 కోట్లు, హిట్ అయితే 3 నుంచి 5000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ కాంబినేషన్కి ఉన్న క్రేజ్, మార్కెట్కి ఉన్న శక్తిని బట్టి చూస్తే ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టే సినిమా కాబట్టే ఎంట్రీ సీన్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టడం లాజికల్గా తప్పలేదు. అయితే 100 మంది ఫైటర్లు 100 కోట్లతో ఖర్చు పెట్టి ఏం తీస్తున్నారు? అంత ఖర్చు దేనికోసం? ఇవే సాధారణంగా అందరికీ వచ్చే డౌట్లు. అయితే ఇందులో 50 కోట్లు కేవలం ఒక భారీ సెట్ కోసమే ఖర్చు చేస్తున్నారు. 10 కోట్ల వరకు రియల్ ఎక్స్ప్లోజివ్స్ తీసుకుంటున్నారట. హాలీవుడ్ డైరెక్టర్ క్వింటన్ టారంటినో తన సినిమాల బాంబ్స్ పేలే సీన్స్ని రియలిస్టిక్గా తీసేందుకు వాడే హై గ్రేడ్ ఎక్స్ప్లోజివ్ స్పిరిట్స్ కోసం వాడుతున్నారట. భారీ ఖర్చుతో వేసే సెట్ని పేల్చే సీన్ హీరో ఎంట్రీ సీన్ అని తెలుస్తోంది. ఇక్కడ గ్రాఫిక్స్కి కూడా స్కోప్ ఉండటం, భారీ ఫైట్ సీన్తో అది 15 నిమిషాల సీన్ అవటంతో అంత ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుస్తోంది.